హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మర్చిపోకుండా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక బ్రౌనీ ఆర్డర్ వచ్చింది. ఆల్రెడీ నేను ఒక శాంపుల్ పీసెస్ పంపించానని చెప్పాను కదా ఒక మేడంకి. ఆ మేడంకి అయితే నచ్చి ఇంకా ఆర్డర్ ఇచ్చారు ఆ మేడం బర్త్డేకి, అందుకని చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూసేసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ గట్టిగా మోగించండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడే ఓవెన్ అయితే ప్రీహీట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ప్రీహీట్ చేసి పెడతాను. ప్రీహీట్ అయితే అవుతూ ఉంటుంది. మనం అంత లోపల ఇవి మిక్సింగ్ చేసేద్దాము. ఆల్రెడీ నేను రెసిపీ కూడా షేర్ చేశాను షార్ట్ వీడియోలో, సేమ్ అంతే అనమాట. ఫస్ట్ అయితే మనము డార్క్ కాంపౌండ్ అండ్ బటర్ని అయితే మెల్ట్ చేసుకున్నాము. మెల్ట్ చేసుకొని కొంచెం అలా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు చల్లారిపోయింది ఫుల్గా. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక 5 minutesలో చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూసేద్దాం. ఆల్రెడీ మొత్తం కూల్ అయిపోయింది. ఇంకా ఎగ్స్ తీసుకొని 2 eggs అయితే దీంట్లో వేసి కలుపుకుందాం. నార్మల్గా విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. మనము దీన్ని బీటర్ అయితే దీనికి అవసరం లేదు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు ఇంట్లో. అది కూడా మనము ఓవెన్లోనే చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా బాండిల్ పెట్టుకొని ఇంకా ఆ బాండిల్ని ప్రీహీట్ ఒక దబర్ పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకొని దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. దాంట్లో కూడా అయిపోతుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకే చెప్తున్నాను. ఓవెన్ నేను రీసెంట్గానే తీసుకుంది. ముందంతా కూడా నేను బేకింగ్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ నేను ఆ బాండిల్లో ఆ దబర్లో అలాగే స్టార్ట్ చేశాను అనమాట, ఓవెన్ లేకుండానే. చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఎగ్స్ అంతా మిక్స్ అయిపోయినాయి. బాగా మిక్స్ అయిపోయినాక ఇంకా మనము షుగర్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను మెజర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి వేసేసుకోవడమే. ఇదన్నమాట. షుగర్ పౌడర్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసేసుకోవడమే. స్పాచులాతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎక్కువగా డార్క్ చాక్లెట్స్ నచ్చే వాళ్ళకి ఇది బ్రౌనీ బాగా నచ్చుతుంది అనమాట. డార్క్ చాక్లెట్ ఎవరైతే బాగా లైక్ చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాలి బ్రౌనీని. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. మనం స్పాచులాతో అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇది నార్మల్ కేక్ బ్యాటర్ లాగా ఉండదు అనమాట, కొంచెం థిక్గా ఉంటుంది. దానికి ఏమీ భయపడలేదు. నార్మల్గా కలుపుకుంటూ ఉంటే అది వచ్చేస్తుంది అనమాట. కొంచెం థిక్గానే ఉంటుంది నార్మల్ బ్యాటర్ కంటే. కరెక్ట్గా 10 minutesకి మనం టైం పెట్టుకున్నాం కదా ఓవెన్లో. ఇంక ఇప్పుడైతే 1 minuteకి వచ్చేసింది.
మనం అన్నీ కానీ ఒకేసారి మెజర్ చేసి పెట్టేసుకుంటే ఎంత ఒక 10 minutesలో అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనము టిన్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాం. బటర్ పేపర్ అయితే ఆల్రెడీ వేసేసుకున్నాను. దీనిలో కొంచెం చాకో చిప్స్ పైన గార్నిషింగ్గా వేస్తున్నాను అనమాట. మనం 180 degreesలో పెట్టుకున్నాము 30 minutes వరకు. ఒక 25 minutes అయ్యాక ఒకసారి చూసుకోవాలి, అంటే ఒకవేళ బేక్ అయిపోయిందేమో అని చెప్పి. ఒకవేళ బేక్ అయిపోతే తీసేయచ్చు. నేనైతే ఒక 25 minutes అలా చెక్ చేసుకుంటాను, అంటే అలాగే కానీ ఉంచేస్తే ఇంకా ఎక్కువ మాడిపోతుందని చెప్పి. ఇప్పుడైతే ఇంకా అది కంప్లీట్ అయ్యాక చూద్దాము. ఇప్పుడే మనము బ్రౌనీని అయితే బయటకు తీసాము. అది ఎలా కుక్ అయింది ఏంటి చూపిస్తానండి. ఇలాగ మనం ఇలాగ టూత్ పిక్ కానీ నైఫ్ కానీ పెడితే ఇలా క్లీన్గా రావాలన్నమాట. క్లీన్గా వస్తే మనకు కుక్ అయిపోయినట్టు. ఇదన్నమాట. మనము ఒక 1 hour వరకు అలాగ రెస్ట్ ఇచ్చేసేయాలి దీనికి. ఇప్పుడైతే మనం ఒక టేబుల్ సెట్ చేసుకున్నాము. అది కూడా ఎందుకంటే ప్యాకింగ్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఇలాంటి బాక్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటి వాటిలో ప్యాక్ చేస్తాను నేనైతే. ఫస్ట్ అయితే మనము ఇలాగ పెట్టేసుకోవాలి. నేను మీకు చూపించడానికి ముందు పెడుతున్నాను, కానీ నార్మల్గా అయితే ఈ కేక్ పెట్టాక ఇటు సైడ్ది పెడతాను. అంటే ఇవి ఫోల్డింగ్స్ వాళ్ళు ఇచ్చుంటారు, కానీ మనము ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మనము ఇలా పెట్టేసుకుంటాము దీన్ని కూడా. నెక్స్ట్ ఇది నెక్స్ట్ అయితే ఇక్కడ మనం కేక్ పెట్టుకుంటాం కదా, ఇలా క్లోజ్ చేసేసుకుంటాము. ఇలా క్లోజ్ చేసేసుకొని ఇక్కడ టేప్స్ అయితే వేసుకుంటాం అన్నమాట. ఇదన్నమాట మన కేక్ బాక్స్. చూసారా, ఇక్కడ మనము ఏమైనా అంటిస్తాం అన్నమాట. మన లోగో ఒకటి అంటిస్తాము. ఇంకా ఇక్కడ స్టిక్ నోట్ లాంటిది ఏమైనా చెప్పడానికి, లేదంటే లెటర్ అలాగా నేను లోపలైతే స్టిక్ చేస్తుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఒక నైఫ్, ఒక థ్యాంక్ యూది స్టిక్కర్ అంటిస్తాను అన్నమాట. ఇలా అన్నమాట. మనం ఇలా రాస్తాము. నేనైతే ఇలా రాసాను. ఇలాగ రాసి ఇంకా దీని మీద స్టిచ్ చేయడానికి అన్నమాట. నెక్స్ట్ మన దగ్గర ఇలాగా థ్యాంక్ యూ రోల్ ఒకటి ఉంటుంది. ఆ థ్యాంక్ యూ రోల్తో నేనైతే స్టిక్ చేసేస్తాను ఒక థ్యాంక్ యూ స్టిక్కర్ని. నెక్స్ట్ మన బ్రాండ్కి ఒక లోగో ఉంది కదా, ఆ లోగోని ఇక్కడ స్టిక్ చేస్తాను. నార్మల్గా అయితే ఇలాగా ఇది వేసేస్తాను ప్రింట్. దీన్ని అయితే వేస్తాను. ఇది ఎస్ఎస్ హోమ్ బేక్స్ అని ఉంటుంది. ఇలా వస్తుంది అనమాట ప్రింట్. మనకి ఇక్కడ ఉంది కదా, ఇలాగా వస్తుంది. కానీ ఇది సరిగ్గా అంటే మనం ఇలా క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ గట్టిగా ఉండదు కాబట్టి పడట్లేదు. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఒకటి ఆలోచించి ఇలాగైతే చేశాను అనమాట. నార్మల్గా వైట్ పేపర్లోనే ఇలాగా ఆ ప్రింట్ని వేసుకొని సైడ్స్ అంతా కొంచెం ఒక కలర్లో, ఏదో ఒక కలర్లో డ్రా చేశాను అనమాట. ఇలాగైతే స్టిక్ చేసేస్తాను. మన లోగో ఎస్ఎస్ హోమ్ బేక్స్ అని ఉంటుంది. ఇక్కడ మేడ్ విత్ లవ్ అండ్ కేర్ కేక్స్ అండ్ చాక్లెట్స్ అని ఉంటుంది. నెక్స్ట్ కిందేమో ఫోన్ నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని. అసలు ఇవి నేను స్పెషల్గా తెచ్చుకునిందే వీటి కోసం అనమాట.
ఇక్కడ పింక్ ఉంది కాబట్టి నేను బ్లూ అంటిస్తున్నా. బ్లూ బాగుంటుంది కదా కాంబినేషన్, పింక్ అండ్ బ్లూ. ఎలా ఉంది ఇప్పుడు? ఇదన్నమాట కేక్ బాక్స్. ఇదన్నమాట ప్లాస్టిక్ దెందుకులా అని చెప్పి ఇలా వుడన్దే యూజ్ చేస్తాను. ఇంకా అదైతే పెట్టేస్తాను. ఇదన్నమాట మన కేక్ బాక్స్ ఫైనల్ లుక్. ఇంకా కేక్ పెట్టడమే ఆలస్యం. ఇప్పుడైతే నేను ఫాండెంట్తో హార్ట్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఆ బ్రౌనీకి సైడ్లో పెట్టడానికి ఇలాగా రౌండ్గా చేసుకొని. నా దగ్గర అయితే మౌల్డ్ లేదు, ఇంకా కట్టర్ కూడా లేదు హార్ట్ షేప్ది, కానీ చేస్తున్నాను. ఇలాగ రౌండ్గా చేసేసుకొని ఇలా అనాలన్నమాట. లైట్గా ఇలా అంటే మనకి ఈ షేప్ వస్తుంది. తర్వాత దాన్ని రెండింటిని తీసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. మిడిల్లో ఇలా ప్రెస్ చేస్తే హార్ట్ షేప్లో వచ్చేస్తుంది. 3D హార్ట్. ఇలాగనమాట 2 హార్ట్స్ అయితే వచ్చాయి మనకి 2D షేప్లో. చూస్తున్నారు కదా, క్యూట్ హార్ట్స్. మనమైతే ఫస్ట్ ఇప్పుడు దీని మీద చాక్లెట్ అయితే ఇలా వేయబోతున్నాం అనమాట. ఎలా వేస్తాను ఏంటి అనేది మీరు చూడండి. ఇప్పుడైతే మనము క్రీమ్ని దీని మీద ఇలాగ వేస్తున్నాం అనమాట. అంటే బ్రౌనీ మీద ఇలా వేసి చేయమన్నారు, అందుకని చెప్పి ఇలా చేయడము. మామూలుగా అయితే బ్రౌనీని పీసెస్గానే సేల్ చేస్తాం కదా. ఇంకా వాళ్ళు బర్త్డేకి అని చెప్పి బ్రౌనీయే కావాలని చెప్పి ఆర్డర్ చేసుకున్నారు. ఫుల్ కేక్ ఫుల్ బ్రౌనీ ఇచ్చేయమని చెప్పి, అందుకని ఇంకా కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పి ఇలాగా. ఇంకా ఉంది కాబట్టి చాక్లెట్ అది కూడా వేసేద్దాం అనుకుంటున్నాను ఫుల్గా. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. ఇంకా కొన్ని స్ప్రింకిల్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను, ఈ టైప్ ఆఫ్ స్ప్రింకిల్స్ని. ఇంకా హ్యాపీ బర్త్డే అని ఒక కాయిన్ ఉందన్నమాట. దీంట్లో మనకి మిర్రర్ కనిపిస్తుంది అనమాట. ఇలా పెడితే చూడండి మీకు బాగా మిర్రర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదన్నమాట. ఫస్ట్ దీనికైతే ఒక కవర్ ఇస్తారు, ఇంకా పెట్టే ముందు మనం అయితే అది ఓపెన్ చేయాలి. నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నాను మిడిల్లో హ్యాపీ బర్త్డే అని చెప్పి. నెక్స్ట్ మనము ఇందాక ఒక హార్ట్స్ చేసాం కదా, 2 హార్ట్స్ అవి అయితే పెడుతున్నాను. ఏడొకటి పెడదాం అనుకుంటున్నాను. లేదంటే ఇక్కడ ఒకటి ఇక్కడ పెడతాను. బాగుంది. ఇక్కడ ఒకటి అటు తిప్పి పెడదామా? వద్దులండి, ఇలాగే బాగుంది. ఇలాగైతే పెట్టేశాను. ఇదన్నమాట ఫైనల్ లుక్ బ్రౌనీ. ఇంకొంచెం స్ప్రింకిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను పైన లైట్గా. ఇలా ఈ స్ప్రింకిల్స్ ఇది సిల్వర్ కలర్ స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా మా పాప వచ్చే టైం కూడా అయిపోయింది. తొందరగా ఫోటోషూట్ అయితే చేసుకోవాలి, లేదంటే ఇంకా తను వస్తే కేక్ అసలు బయట పెట్టడానికి కూడా ఉండదు. ఇదన్నమాట ఫైనల్ లుక్. ఫైనల్గా కేక్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి. ఆ హార్ట్స్ అయితే మనము ఫౌంటైన్తో చేసినవే. నెక్స్ట్ ఇదైతే ఒక కాయిన్, మిర్రర్ కాయిన్ అన్నమాట. ఇది మనము కూడా కనిపిస్తాం దీంట్లో, చూడండి. ఎలా ఉంది బ్రౌనీ? నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము. అంటే బ్రౌనీ నార్మల్గా చేసి పీసెస్గా కట్ చేసి అలా అయితే చేశాను, కానీ ఇలాగా ఫుల్గా అయితే ఫస్ట్ టైం అనమాట సేల్ చేయడము.
ఎలా ఉంది ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. ఇంక ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తున్నాను. ఫైనల్గా డోర్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఫైనల్గా ప్యాకింగ్ ఈస్ కంప్లీటెడ్. ఇదన్నమాట మన కేక్. ఇదన్నమాట వీడియో ఫుల్గా చూసారు కదా. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెళ్ళబోయే ముందుగా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.